దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం సాయంత్రం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. 2-3 రోజుల్లో రుతుపవనాలు ఏపీ అంతటా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో ఇవాళ ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్ట ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రుతుపవనాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువు గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు సూచించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది కదా, పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, మనకి నైరుతి ఋతుపవనాలు గత ఏడాది కంటే ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చాయి. ఇక ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా అటు కేరళ నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా రాయలసీమ వరకు చురుగ్గా కదలికలు ఉండడంతో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లా, హైదరాబాద్ లో కూడా నిన్న దాదాపు 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక జోగులాంబ, గద్వాల జిల్లా, నల్గొండ ఈ జిల్లాలలో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. ఇక ఇప్పటి నుంచి ఇక వర్షాకాలం మొదలైందన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే 2015లో ఎప్పుడో వచ్చిన ఎండలు మళ్ళీ ఈ ఏడాది మనకి అంతటి స్థాయి ఎండ తీవ్రత ఈసారి కొనసాగింది. ఇక ఇన్ని రోజులు ఎండ తీవ్రతతోటి ఇబ్బంది పడ్డ ప్రజలకి ఇక నుంచి వర్షాలు కొంత ఉపశమనం ఇస్తాయని మనము భావించవచ్చు. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పడుతుందని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. అంటే ప్రతిరోజు కూడా ఒకవేళ ఎండలు కొట్టినప్పటికీ సాయంత్రం వేళల్లో వాతావరణం మారిపోయి ఈ వర్షాలు పడుతుంటాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఇక మరో వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో నైరుతి ఋతుపవనాలు దక్షిణ తెలంగాణ చేరుకుంటాయి కాబట్టి ఇక మరో వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తాయి. ఇక
వర్షాలతో కూడా రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ సీజన్ సంబంధించి పంటలు పండించడానికి అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ వర్షాలతోటి కొంత రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు అటు జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం తోటి ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం మీద మనకి ఎల్నినో ప్రభావం కాస్త లానినో వైపుగా మారిపోయి ఈసారి భారీ వర్షాలు కూడా ఉంటాయి. అదేవిధంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. మనకి గత ఏడాది వర్షాలు చూసుకుంటే సాధారణం కంటే 20% మాత్రమే ఎక్కువ వర్షాలు పడ్డాయి. దీంతో గ్రౌండ్ వాటర్ లెవెల్ అంతా కూడా దాదాపు 2 నుంచి 3 మీటర్ల లోతుకి గ్రౌండ్ వాటర్ అనేది మనకి తగ్గిపోయింది. కాబట్టి ఈసారి ఆ తగ్గిపోయిన గ్రౌండ్ వాటర్ అంతా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాజెక్టులు అన్ని కూడా ఈ వర్షాలతోటి నిండిపోయి మనకి సమ్మర్ సీజన్ లో వాటర్ నీటి ఇబ్బంది రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. విజయ్, ప్రస్తుతానికైతే వాతావరణ అధికారులు తెలుపుతున్న ప్రకారం ఇక ఎండాకాలం ముగిసింది, వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాము. ఇక మరో వారం రోజుల తర్వాత తెలంగాణకి నైరుతి పవనాలు చేరుకుంటాయి. ఆ తర్వాత ప్రతిరోజు వర్షాలు కొనసాగుతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.